అదే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? ఇద్దరికి గుడ్ ఈవినింగ్. ముందుగా బస్సు శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ చెప్పండి. మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరుడు మానవతా రైట్కి నమస్కారం. అయితే ఈ ఫుట్బాల్ అనేటువంటి దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించేటువంటిది లేదు, వ్యతిరేకించేటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే ఆయనే ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాలల్లో నేను ఏంటి ఆర్థిక స్థితిగతులు బాగలేవు, అసలు డబ్బే లేదు, అట్లనే పెన్షనర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, నెలసరి ఇంతకుముందు ఏదో వచ్చిన కొత్తలో 2-3-4 నెలలు మాత్రం డబ్బులు కరెక్ట్ ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత వాళ్ళు మేము డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని 7 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అంటే వాళ్ళ నోటికి వచ్చిన సంఖ్య చెప్పి లక్షల కోట్లు అప్పులు చేసిరన్నారు. మరి 2 సంవత్సరాలలో సుమారుగా 2,80,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఏడికి పోయినా అప్పు పుడతలేదు, దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతందుకు వచ్చినట్టున్నారు. నేను ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే అప్పులు తీర్పుతా, లేకపోతే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుతా, ఇట్లాంటి అనేక మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణలో అదే కొంత బ్రాండ్ ఇమేజ్ చేస్తున్నాము అని మాట్లాడినటువంటి సందర్భం. ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా డబ్బులు ఖర్చు చేస్తుండ్రు, దుబారా చేస్తుండ్రని మాట్లాడిన వీళ్ళు, ఈ కార్ రేసింగ్ మీద మాట్లాడిన వీళ్ళు ఈరోజు మీరు ప్రపంచ అందాల పోటీలు నిర్వహించిండ్రు. దానివల్ల ఎవరికి ప్రయోజనం, ఏం ప్రయోజనం, ఏం సాధించిండ్రు? తర్వాత ఇంకేదో ప్రోగ్రామ్ చేసినట్టున్నారు, దాంతో కూడా ఏం సాధించలేదు. ఇప్పుడు 3వ ఈవెంట్ అనుకుంటా ఇది. ఇప్పుడు ఈ ఫుట్బాల్ పెట్టుకున్నారు. సరే, ఫుట్బాల్ పెట్టుకుంటే దీనికి సిఎస్ఐఆర్ నిధులు ఇంతకుముందే హరీష్ రావు గారు కూడా మాట్లాడిండ్రు, ఈటెల రాజేందర్ గారు మాట్లాడిండ్రు, మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆక్షేపణీయం ఏంటంటే నిధులు లేవని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దుబారా ఖర్చులు చేస్తుంది, దానివల్ల క్వాలిటీ ఫుడ్ ఇవ్వచ్చు, లేకపోతే హాస్టళ్లలో పడుతున్నటువంటి విద్యార్థులు, వివిధ హాస్పిటళ్లలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థుల సంక్షేమం చూడొచ్చు, లేకపోతే ఇంకేవో 100 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు ఖర్చు చేసి గతంలో యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇదే సింగరేణి నిధులు 1,00,000 రూపాయలు ఇస్తే ఎవరు కూడా ఏం అనలేదు, ఎందుకంటే అది సద్వినియోగం జరిగింది. దాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు ఇంకా ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ నిన్న మాట్లాడిన మిత్రులు చాలా మంది అన్నారు, మేము రేపటి వరకు దేనికి ఎంత ఖర్చు చేసినాం ఏమిటి అని చెప్తామని అన్నారు. ఎంత ఖర్చు ఏమైంది, లాభం ఏమైంది, నష్టం ఏమైంది, ఎవరు స్పాన్సర్ చేసిండ్రా, లేకపోతే మీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమమా, ప్రైవేటు కార్యక్రమమా, ఈ 10 లక్షల సెల్ఫీలు ఏం చేసిండ్రు, లేకపోతే 33,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటే మరి ఆ స్టేడియంకి ఎంతమంది వచ్చిండ్రు, ఏం డబ్బులు చేసిండ్రు, ఇదంతా కూడా ఒక సద్వినియోగం జరగనటువంటి పరిస్థితి. రాజులు లేదా మహారాజులకి వాళ్ళు సేద తీరడానికి ఆ కాలంలో వాళ్ళ ఇష్టాల కోసం ఖర్చు చేసినట్టు డెమోక్రసీలో, అది తెలంగాణలో డబ్బులు లేవని వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇట్లా దుబారా చేయడం, 5 కోట్ల రూపాయలు స్టేడియం కట్టించుకోవడము ముఖ్యమంత్రి గారు ప్రాక్టీసింగ్ కోసం. గతంలో మా ప్రభుత్వ హయాంలో బాడీ షేమింగ్ చేసుడు కానీ, లేకపోతే మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మనవడి పట్ల అనేక అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా ట్రోలింగ్స్ వచ్చినాయి. ఎవరినో పిల్లగాడు సెల్ఫీ దిగనికి పోతుంటే అతన్ని తోసేసి మనవడితో మాత్రం బంతులు ఆడిచ్చినటువంటి మెస్సీతోని బంతులు ఆడిచ్చినటువంటి సందర్భం. ఇట్లా అంటే తన వరకు వస్తే గానీ తెలియదు ఏదైనా అనేటువంటి రీతిలో మరి ఈ కార్ రేసింగ్ వల్ల ఈ తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడులు కానీ, లేకపోతే ఈవీ వల్ల తెలంగాణలో అవగాహన కానీ, అట్లా అనేక మాటలు చెప్పినాం. మేము 750 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, అవన్నీ చెప్పినాం. మీరు ఈ రోజు దేని పట్ల కూడా మీ ఫుట్బాల్ వల్ల ఏమిటి ప్రయోజనం? ఒకటి చెప్తారేమో, ఏమంటే తెలంగాణలో ఫుట్బాల్ పట్ల మేము అవగాహన పెంచినాం, లేకపోతే ప్రపంచ పటంలో ప్రపంచం కూడా తెలంగాణ దృష్టి
ఆకర్షించేటట్టు ఒక బ్రాండ్ ఇమేజ్ చేసినామని. ఒక తెలంగాణకే వచ్చిండు ఆయన, ఈ రాష్ట్రం ఈ దేశంలో కలకత్తాలో వచ్చిండు, ఈ మన హైదరాబాద్కు వచ్చిండు, ఇలా ఢిల్లీ పర్యటన ఉన్నట్టుంది. సో తెలంగాణ భారతదేశంలో పర్యటనలో భాగంగా ఈ మెస్సీ గారు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. మన ప్రభుత్వ ప్రత్యేకత అని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇంకా కొంతమంది మిత్రులు మాట్లాడేది గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ మీట్ అంటే అది జయప్రదమైనటువంటి సందర్భంలో సంతోష సంబరాలలో భాగంగా ఈ ఆట మేము నిర్వహించినాము అనే మాట కూడా చెప్పిండ్రు. దానిపైన స్పష్టత లేదు. మేము కోరినాం పదే పదే శ్వేతపత్రం విడుదల చేయండి, అప్పుడు దావోస్ లో వచ్చినాయి అన్నారు ఎంఓయూలు. మళ్ళా నిన్న 6 లక్షల కోట్లలో 5 లక్షల కోట్ల 75,000 ఏదో చెప్పిండ్రు. అందులో అన్ని హైదరాబాద్ బేస్డ్ ఇండియన్ బేస్డ్ కంపెనీసే ఉన్నాయి. 1, 2 ఆరాం మిగిలితే మిగతా కూడా పెద్ద అంతర్జాతీయ సంస్థలు ఏం రాలేదు. దానికి మనం సీఎంఓ ఆఫీస్ లో కూర్చొని ఒక్కొక్క కంపెనీకి మన రిప్రజెంటేషన్ పంపిస్తే కూడా అయిపోతుండే. మళ్ళీ దానికో 200 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసినట్టు దాంట్లో కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు అనేక మంది చెప్పిండ్రు. ఈ విధంగా ఎందుకు తెలంగాణ మీరు అనేక సందర్భాలలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోయినరు, గ్యారంటీలు మర్చిపోయినరు, వారంటీలు మర్చిపోయినరు, యూరియా మర్చిపోయినరు, పారిశుద్ధ్యం మర్చిపోయినరు, పట్టణ ప్రగతి మర్చిపోయినరు, జీడిపి మర్చిపోయినరు, జిఎస్డిపి మర్చిపోయినరు. మీరు హామీలు మర్చిపోయినరు. పాలన గాది కొదిలేసి మీ యొక్క మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరు కూడా స్టేడియాల చుట్టూ లేకపోతే మీ ఇష్టాలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు మీ యొక్క పాలనను చూసి ఆ విధమైనటువంటి విధంగా బెంబేలెత్తిపోతున్నారు. ఏంది పరిస్థితి హైదరాబాద్ కని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక నిమిషం, మరి రేవంత్ రెడ్డి గారు అదే వేదిక నుంచి అంటే ఫుట్బాల్ స్టేడియం నుంచి మెస్సీని ఉద్దేశించి కావచ్చు, అలాగే ప్రపంచాన్ని ఉద్దేశించి కావచ్చు ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూద్దాం. కామెంట్ తర్వాత మానవతరాయ్ గారు మాట్లాడతారు మీ కామెంట్స్కి సంబంధించి.